వెల్కమ్ బ్యాక్. మొత్తానికి స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్స్తోనే ముందుకెళ్లాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమైనటువంటి క్రమంలో పంచాయతీరాజ్ 2018 చట్ట సవరణ చేస్తూ ఖచ్చితంగా రిజర్వేషన్తోనే ముందుకెళ్తాము అని అంటోంది కాంగ్రెస్. మరోవైపు 42% బీసీ రిజర్వేషన్తోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటోంది. అయితే ఢిల్లీకి పంపినటువంటి బిల్లును బైపాస్ చేసేందుకే ఈ ఆర్డినెన్స్ అని చెప్పేసి విమర్శిస్తోంది కూడా. అసలు ఏంటి ఉన్నటువంటి టైంలో ప్రస్తుతం ఈ బీసీ రిజర్వేషన్స్తోనే స్థానిక సంస్థలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? నేతలు ఏమంటున్నారు? మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మానవతారాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బాలరాజు గారు, ముందు మీరే చెప్పండి. అంటే ఆర్డినెన్స్ ఇస్తాము, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇస్తాము, ఖచ్చితంగా స్థానిక సంస్థలకు మా చిత్తశుద్ధి నిరూపించుకుంటూ 42% రిజర్వేషన్తోనే, బీసీ రిజర్వేషన్తోనే వెళ్తాము అని అంటున్నారు. ఇంకా డౌట్ ఎక్కడ? ఇక్కడ ఇబ్బంది ఉన్నటువంటి అంశం మీకు ఏమనిపిస్తోంది? ఎందుకు విమర్శలు? ముందుగా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు, అదేవిధంగా అమర్నాథ్ గారికి, అదేవిధంగా మానవతరాయ్ గారికి నమస్కారం. ఏదైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు. ఎలక్షన్ రాకముందు కూడా కామారెడ్డి రిక్రియేషన్ పేరుతోటి బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. హామీల్లో ప్రధానమైనది ఏదైతే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఇస్తామని చెప్పినాం. 6 నెలలు కాస్త 19 నెలలు అయిందనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాదన. ఓకే, 19 నెలల కాలంలో మీరు ఇవాళ ఏదైతే క్యాబినెట్ లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో ఏదైతే ఇస్తా ఉన్నారో, ఆ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ సకల జనుల సర్వే చేసి 396 ఆ జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవోని తీసుకొస్తే రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం జరిగింది. మరి తర్వాత సుప్రీంకోర్టు అప్పీల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు పోతే కూడా గతంలో ఉన్నటువంటి మార్గదర్శకానుగుణంగా ఇది చెల్లదని చెప్తే మళ్ళీ యథావిధంగా అప్పుడున్నటువంటి సర్వే ప్రకారం ఎస్సీలు, ఎస్టీల వాటా పోను, మిగతా రిజర్వేషన్స్ బలైన వర్గాలకు ఇస్తూ స్థానిక సంస్థల ఎలక్షన్ ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఇటువంటి ఆర్డినెన్స్లు 1990లో 3 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు తమిళనాడు గవర్నమెంట్. అప్పుడు జయలలిత గవర్నమెంట్ ఉన్నది. జయలలిత గారు 3 ఆర్డినెన్స్ తీసుకొస్తే 3 ఆర్డినెన్స్ కూడా అక్కడ ఉన్న స్టేట్ హైకోర్టు అనేది కొట్టివేయబడ్డది. తదనంతరం ఆ రోజు ఉన్నటువంటి జయలలిత గారికి 39 పార్లమెంట్ స్థానాలు ఉండడంతో, పివి నరసింహారావు గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండడంతో వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ప్రెజర్ చేసి మాకు స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్స్ అనేవి 69% మేము పెంచుకుంటాం, మాకు పొలిటికల్ ప్రెజర్ ఉందని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పరిస్థితులలో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ షెడ్యూల్ ని మార్చి ఆ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదింపజేసుకొని రాష్ట్రపతి గెజిట్ ఆమోద ముద్ర వచ్చిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల విషయంలో మాత్రం 69 రిజర్వేషన్ అమలైతా ఉన్నది. ఆ విధమైనటువంటి ప్రయత్నం తెలంగాణలో చేస్తే బీఆర్ఎస్ పార్టీగా మేము హర్షించే వాళ్ళము. మరి అలా ఆల్రెడీ వీళ్ళు శాసనసభలో, శాసన మండలిలో, అదేవిధంగా 2 రకాల అసెంబ్లీ తీర్మానం చేసినారు. అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా మీరు చేస్తున్న తీర్మానానికి మేము అఖిల పక్షంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. తదనంతరం వీళ్ళు గవర్నర్ పంపినారు, గవర్నర్ ఆమోదింపజేసినారు, రాష్ట్రపతికి పంపినారు. రాష్ట్రపతి పంపినప్పుడు అది ఉభయ సభల్లో పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో చేర్చాలనే ఆలోచన వీళ్ళకు ఉన్నట్టయితే, బీసీలకు వీళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టయితే, వీళ్ళు మోదీ గారి మీద కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఒక కలవడం కానీ, అఖిల పక్షాన్ని తీసుకుపోవడం కానీ, అదేవిధంగా 47 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారు. మరి మోదీ గారితో కలిసినప్పుడు కానీ, కేంద్ర మంత్రులతో అమిత్ షా గారితో కలిసినప్పుడు కానీ, నడ్డా గారితో కలిసినప్పుడు కానీ, ఇప్పుడు బాలరాజు గారు ఏమంటున్నారు? ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చినా పనవదు అంటున్నారా? గతంలో ఆర్డినెన్స్లు కొట్టివేయబడ్డాయి కాబట్టి ఈ ఆర్డినెన్స్ తోటి ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడేది కాదు, జాతీయ బీసీల చైర్మన్ గా పనిచేసినట్టు, జాతీయ బీసీ సంబంధించిన చైర్మన్ గా పనిచేసినటువంటి మన గౌడ్ గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్పినారు వారు? ఈశ్వరయ్య గౌడ్ గారు చెప్పినారు. ఈరోజు ప్రెస్ మీట్ అన్ని పేపర్లో వచ్చినది. అదే చెప్పినారు, ఆర్డినెన్స్ అనేది చెత్త పుట్టలో వేసిన కాగితంతో సమానము, ఇది 10 మంది అడ్వకేట్ జనరల్ పెట్టినా ఇది నిలవదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ, కోర్టు మార్గదర్శకాలు కానీ
అనేకం ఉన్నాయి కాబట్టి ఇది చెల్లదని చెప్పేసి అంటా ఉన్నారు. చెల్లనప్పుడు ఏం చేస్తారు? మేము వచ్చినాం, రాష్ట్రపతి పంపితే రాష్ట్రపతి సంతకం పెట్టలేడు, ప్రధానమంత్రి మోదీ దీని మీద పలుకుతలేడు. అదే విధంగా ఇప్పుడు మేము ఆర్డినెన్స్ తీసినాం, కేంద్ర కేబినెట్ లో పెట్టినాం, ఆర్డినెన్స్ కూడా కొట్టివేయబడ్డది. ఏం చేయమంటారు ప్రజలారా? ఒకవైపు హైకోర్టు ఆల్రెడీ మొట్టికాయలు వేసింది, 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖు పూర్తి చేయాలని, ఈ నెల ఆఖరిలోగా రిజర్వేషన్లన్నీ కూడా చూడాలని చెప్పి చెప్పింది. కాబట్టి మరి హైకోర్టు గైడ్ లైన్స్ అట్లా ఉన్నవి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అట్లున్నవి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించట్లేదు, రాష్ట్రపతి సంతకం పెడతలేడు అని చెప్పేసి ఈ రకంగా రాష్ట్రపతి మీదికి, కేంద్ర ప్రభుత్వం మీదికి, అదే విధంగా హైకోర్టు మీదికి నెట్టివేసి మళ్ళా బీసీల గొంతుకు వేయాలనే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆలోచన విధానం ఇవాళ ప్రజల్లో ఉంది. అదేవిధంగా జస్టిస్ మన ఈశ్వరయ్య గౌడ్ గారు కూడా ఆయన జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసి వారు కూడా మాట్లాడది. బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే, మీరు తీసుకున్న ఏదైతే 42% రిజర్వేషన్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తా ఉన్నాం. స్వాగతించే క్రమంలో దాని అమలుకు మీరు చేసిన దాన్ని విమర్శిస్తా ఉన్నాం. అమలు ఒకసారి అమర్నాథ్ గారు వర్షన్ తీసుకుందాము. పొరపాట్లు చేస్తాం మేడం జ్యోత్స్న గారు. అమలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ పొరపాట్లు చేస్తుంది మొదటి నుంచి కూడా. ఏం పొరపాట్లు చేసినారు? ఒక్క నిమిషం మాట్లాడియండి. పొరపాట్లు ఏంటంటే, వీళ్ళు కుల సర్వే చేశారు. ఆ కుల సర్వేలో బీసీల యొక్క జనాభా తక్కువ చూపించారు అనేది ఒక భావన వ్యక్తమైంది. ఏంది? గతంలో సకల సర్వే అనేది అప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో మేము చేసినప్పుడు 52% బీసీల జనాభా ఉంది, 1,84,00,000 జనాభాగా నిర్ధారించినాం. మరి ఈ రోజు 10 సంవత్సరాల తర్వాతకి 46% ఎట్లా పడిపోయింది? బీసీల జనాభా 1,64,00,000 ఎట్లా తగ్గింది అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉన్నది. అంటే 56% గానీ అందులో ముస్లిం బీసీలో అనేది కొంచెం సపరేట్ చేసి చూపించడం వల్ల అట్లా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అదేనమ్మా, అది ఇప్పుడు లెక్కలు తప్పున్నప్పుడు ఏమైతుందమ్మా, రాష్ట్రపతి గాని ఒకసారి ఈ ఆర్డినెన్స్ తో ఎంతవరకు వర్కౌట్ అయ్యేది ఉంది లేనిది అనేది ఒకసారి అమర్నాథ్ గారి వర్షన్ కూడా తీసుకుందాం ప్లీజ్. గారు ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఉన్నాక ఇంకొక ఆర్డినెన్స్ తీసుకొచ్చి బుల్డోజ్ ఎట్లా చేస్తారు? ఇది అంటే రాష్ట్రపతి విధుల్ని గాని రాష్ట్రపతిని గాని మీరు ఎట్లా ఏ విధంగా అయినట్టు. కాబట్టి ఇది చట్టం ముందు నిలవదు అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మరొకసారి బీసీలు మోసం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఒకసారి అమర్నాథ్ గారు వర్షన్ తీసుకుందాం. అమర్నాథ్ గారు, ఇప్పుడు ఆర్డినెన్స్ తోని వర్కౌట్ అవ్వదా? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అనేది వెళ్ళడం కుదరదా? కుదురుతుందా? మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు అట్లాగే మన మిత్రులకు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పారు. చెప్పినప్పుడు దాన్ని చిత్తశుద్ధితోనే అమలు చేయాల్సిన అక్కర ఉన్నది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాము. వాళ్ళు అమలు చేయాలని వాళ్ళకి చెప్తున్నాము. ఒకవేళ అమలు చేయకుంటే వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా కూడా అది మోసపూరితమైన మార్గం అనేది చాలా కేటగోరికల్గా అర్థమవుతున్నది. ఎందుకంటే ఇక్కడ 2-3 అంశాలు మన ప్రేక్షకులకు అర్థం కావాల్సి ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అనేక రాష్ట్రాలలో, అంటే మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, అక్కడ ఒక విలేజ్ యాజ్ అ యూనిట్ లేకుండా మండలం యాజ్ అ యూనిట్గా తీసుకొని అక్కడ దాదాపు 35 నుంచి 40% వరకు బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అక్కడ. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గత 15-20 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణలో కూడా అప్పటి ప్రభుత్వము, ఏది కేసీఆర్ గారి ప్రభుత్వము, బీసీ రిజర్వేషన్స్ 34% ఉండాల్సింది దాన్ని తీసుకొచ్చి 22% చేసి తగ్గించి లాస్ట్ టైం లోకల్ బాడీ ఎన్నికలు పెట్టినప్పుడు బీసీలకు చాలా అన్యాయం జరిగింది అని అనేక బీసీ సంఘాలు, బీసీ వర్గాలు పోరాటం చేసినాయి. అయినా కూడా అప్పుడు బుల్డోజ్ చేసి ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. అదే ఇప్పటికొచ్చేసరికి గత 18 నెలలుగా ఈ ప్రభుత్వము ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ ఎన్నికలే ఇప్పటివరకు పెట్టకపోవడం ఎంత అన్యాయం అంటే, ఎందుకంటే గ్రామాలకు రావాల్సిన నిధులు రావట్లేదు. మనం చాలాసార్లు డిస్కషన్ కూడా చేసాం. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. ఇన్ అడిషన్ టు దట్, మొన్న హైకోర్టు చాలా కేటగారికల్గా సెప్టెంబర్ లోపు మీరు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు హడావుడిన ఒక ఆర్డినెన్స్ అనే ప్రక్రియ ద్వారా తీసుకొచ్చి అసెంబ్లీని ప్రోరోగ్ చేసి చేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బేసిక్గా మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి మేడం. వీళ్ళు ఏం చెప్పారు? 2 బిల్స్ తీసుకొచ్చారు. ఒకటి మార్చిలో 2 బిల్స్ తీసుకొచ్చారు. ఒకటేమో రిజర్వేషన్స్ అంటే బీసీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో విద్యా ఉద్యోగాల్లో ఒక బిల్లు తీసుకొచ్చారు. రెండో బిల్లు రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ అని తీసుకొచ్చారు. ఈ రెండవ బిల్లు, మొదటి బిల్లు, ఈ 2 బిల్లులు కూడా ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. దీస్ ఆర్ నాట్ సస్టైనింగ్ టు ద ట్రిపుల్ టెస్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము, ట్రిపుల్ టెస్ట్ ప్రకారము ఇవి సస్టైన్ అయితలేవు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు వెంటనే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయాలి. అసలు కోర్టు దాకానే వెళ్లకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆర్డినెన్స్ అనే ఒక
మార్గాన్ని తీసుకుంటున్నారు. ఈ ఆర్డినెన్స్ ఎంతవరకు నిలబడుతుంది అనేది ఒక పెద్ద ప్రధానమైన ప్రశ్న. ఇది ఇలా ఉంటే అసలు వీళ్ళ యొక్క ఇంటెన్షన్ చెప్తాను చూడండి. బీసీ రిజర్వేషన్స్ అనే పేరు మీద మతపరమైన ముస్లిం రిజర్వేషన్స్ అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఎందుకంటే నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ ప్రకారము కేవలం 4 బీసీ కులాలు ముస్లిమ్స్ లో ఉంటే ఇక్కడ మాత్రం దాదాపు 66 కులాలను బీసీలలో చేర్చి ఇక్కడ ఉన్న 12% ముస్లింలలో 10.5% ముస్లింలు బీసీ వర్గాలలో యాడ్ చేసి 52% ఉన్న బీసీ అంటే హిందూ బీసీలను 46% కింద 45% కింద చూపించి 56% మొత్తం బీసీలు ఉన్నారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక్క జిహెచ్ఎంసీ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేవలము బీసీఈ కేటగిరీ కింద ఉన్న 4% రిజర్వేషన్ ఉంటేనే ఈ రోజు ముస్లిమ్స్ దాదాపు 32 సీట్లు అంటే బీసీలకు ఇవ్వబడిన 50 సీట్లలో 64% సీట్లు ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. రేపు రాబోయే రోజులలో 12,600 12,700 గ్రామ పంచాయతీలలో ఎంతమంది ముస్లిం సర్పంచులు అవుతారు? ఇప్పుడు నేను దూదిమెట్ల బాలరాజు గారిని డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఈ రాష్ట్రంలో ఎంతమంది యాదవులు ఉన్నారు మేడం? ఒక 6% 5% వారు చెప్పాలి, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఎంత శాతం ఉన్నారో అంత శాతం సర్పంచులు అవుతున్నారా? అంత శాతం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అవుతున్నారా? ఈరోజు 12,600లలో దాదాపు 800 నుంచి 900 మంది యాదవులు సర్పంచులు కావాలి, అంతకన్నా ఎక్కువ కావాలి. కానీ అవుతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మన సూటి ప్రశ్న ఏంటంటే, మీరు దొంగదారిన ఎవరైతే నిజమైన వెనుకబాటుతనాన్ని అనుభవించారో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అనేక సార్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో, ఎందుకంటే సామాజిక వెనుకబాటుతనం వల్ల బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎస్సీస్ ఎస్టీస్ వీళ్ళకు ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన ఏమంటారు కాన్సెప్ట్ తీసుకురావాలనే రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు దాని యొక్క స్పిరిట్ ను కొల్లగొట్టి రాజ్యాంగాన్ని తూట్లు పడిచి మతపరమైన రిజర్వేషన్ అప్పటి ప్రభుత్వం ఏం చేసింది, ఎస్టీలకు ముస్లింలకు లింకు పెట్టి ఆర్డినెన్స్ అప్పుడు అసెంబ్లీ బిల్ పంపించింది. అది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈరోజు ఏంది మేడం అంటే 12% ముస్లిమ్స్ ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రాన్ని 400 సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలలో 85% ముస్లిమ్స్ బీసీలు ఉంటారా మేడం? అంటే ఇది ఎక్కడ అన్యాయం మేడం? అంటే ఎవరు ఇప్పుడు రేపు పొద్దున గద్దెనెక్కేది ఎవరు? ఈరోజు మనం జిహెచ్ఎంసీ చాలా క్లియర్గా చూస్తున్నాం. జిహెచ్ఎంసీలో మీరు చూసినట్టయితే 50 కార్పొరేటర్లు బీసీలు ఉండాలి. 50 కార్పొరేటర్లలో బీసీ రిజర్వేషన్ ప్రకారం ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు మేడం? 32 మంది ముస్లిమ్స్ ఉంటారా? అంటే మొత్తం బీసీలు తెలంగాణ అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉండే మొత్తం బీసీలకు ఉండే రిప్రజెంటేషన్ కేవలం 18 మందేనా? ఓకే, ఎక్కడ అన్యాయము? అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటున్నది వాళ్ళు క్లియర్ చేయాలి. మనం పదే ఈ రోజు కాదు, ఈవెన్ అసెంబ్లీలో తీర్మానం చేరిన రోజు కూడా పాయల్ శంకర్ గారు చాలా గట్టిగా ఈ వాయిస్ ను వినిపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని పదే బ్యాక్ బర్నర్ లో పెట్టుకుంటున్నది. దీని వల్ల ఏమైతుంది, వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంది, ముస్లిం అనే ఓటు బ్యాంకును తయారు చేసుకొని ముస్లింలకు అన్ని ప్రాంతాలలో వాళ్ళను గెలిపించుకొని ఒక ఓటు బ్యాంక్ తయారు చేసుకొని ముస్లిం మానవతరాయ్ గారి అనే పేరు మీద విషయము వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం అయితే ఒక కుట్రపూరితమైన అంతిమ లక్ష్యం. అది జరుగుతుందా జరగదా అని మానవతరాయ్ గారు ప్రకారం చూడాలి. మానవతరాయ్ గారు గివ్ మీ 10 seconds. ఇప్పుడు ఆర్డినెన్స్ కంక్లూడింగ్ వచ్చాను. నేనేమంటున్నానంటే మానవతరాయ్ గారు కూడా అదే ప్రశ్న ఏంటంటే, ఈరోజు శుద్ధిని నిరూపించుకోవాల్సిన అక్కర ఉంది. ఖచ్చితంగా ఏదైతే సర్వే మీరు నిర్వహించాలో దయచేసి ఆ సర్వేలో ఏ కులాలకు ఎంతమంది రిప్రజెంటేషన్ ఉన్నారు, యాదవులు ఎంతమంది, లేకుంటే గౌడ్స్ ఎంతమంది, అది కూడా చెప్పాల్సిన అక్కర ఉన్నది. మీరు అసలు చేసిందందుకు, డెడికేషన్ కమిషన్ వేసి సర్వే నిర్వహించినందుకు అది కూడా చెప్పి దాని ప్రకారము జిత్నే ఆబాద్ ఉత్నా హక్ అని మీ లీడర్ చెప్తున్నారు కదా, దాని ప్రకారం మీరు అందరినీ అకామిడేట్ చేయండి దయచేసి. భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ వెల్కమ్ చేస్తున్నది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎంతమంది బీసీ వర్గాలు, మేజర్ బీసీ వర్గాలలో ఎంతమంది అయితే ఉన్నారో జిత్నా ఆబాది ఉత్నా హక్ అని చెప్తున్నారు కదా, దాన్ని కూడా అమలు చేయండి. దాన్ని తూట్లు పడిచి ఏదైతే మీ నాయకుడు చెప్పింది తూట్లు పడిచి ముస్లింస్ ఒకసారి మానవతరాయ్ గారు మీకు కూడా ఇస్తా ఆర్డినెన్స్ సంబంధించి ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాక ఆమోదం తెలిపిన వెంటనే అమలు అవుతుంది. సో గవర్నర్ దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయపరమైనటువంటి అంశాలతో ఆమోదం పొందే అవకాశం ఉందా లేదా అని ఒకటైతే, ఒకవైపు ఢిల్లీకి పంపినటువంటి బీజీ బిల్లును బైపాస్ చేసేందుకే ఈ ఆర్డినెన్స్ అనేటువంటిది తెర మీదకు తీసుకొచ్చింది కాంగ్రెస్ అనేది ఒకటే. ఇంకా మిగతా వాళ్ళు అన్నటువంటి వాటికి కూడా సమాధానం చెప్పండి.
ఇప్పుడు బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండి చేయలేని పని, 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లని 27% నుంచి 22% తగ్గించి గతంలో ఎన్నికలు జరిపినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ చేత కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఇచ్చిన హామీని బీసీలకు మేలు చేసే విధంగా 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తుంటే చూసి తట్టుకోలేక కడుపుకుపోతున్నారు వాళ్ళు. అందుకే నోటితో నవ్వుతూ మేము అంగీకరిస్తున్నాం కానీ సాధ్యమా అని చెప్పి సాకులు చెప్తున్నారు. సాధ్యమో కాదో కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, కమిషన్లు వేసినాం. డెడికేటేషన్ ఒక కమిషన్ కాకుండా డెడికేషన్ కమిషన్ ద్వారా కూడా మొత్తం చేసి 42% లెక్క తెలిసినాం. ఒకవేళ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేరిస్తే తమిళనాడులో లాగా 69% రిజర్వేషన్లకు ఎటువంటి ఆటంకాలుండో, భవిష్యత్తులో ఎవరు కూడా కోర్టు పోయి మెట్లెత్తి దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆడికి పంపిస్తే ఆ బిల్లును అట్లా నిలుపుదల పెట్టుకొని కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి బీజేపీ కుళ్ళు బుద్ధితో వాటిని అడ్డుకుంటుంది. అందుకే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది మొన్న, గవర్నర్లు బిల్లులు సంవత్సరాలు రాష్ట్రపతి కూడా సంవత్సరాలు బిల్లు దాచిపెట్టేసి, అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాల దగ్గర బిల్లులు ఆపుతున్నారు కావాలని, దురుద్దేశంతో. రాజకీయాల్లో వేరే పార్టీలకు లాభం చేకూరుస్తుంది ఆయా రాష్ట్రాల్లో అని చెప్పి ఆ విధంగా ఆపుతున్నారని చెప్పి సుప్రీంకోర్టే మన చివాట్లు పెట్టి, అయినా కానీ వాళ్ళ వ్యక్తిత్వం అనేది మారటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ 42% రిజర్వేషన్లను మరి పంచాయతీరాజ్ చట్టంలోని 285లోని 20 చట్టంలోని సెక్షన్ 3A మొత్తానికి దాన్ని సవరించేసి గవర్నర్ గారి దగ్గర ఫైల్ పంపించేసి ఒక ఆర్డినెన్స్ ఫైల్ పై వారు సంతకం పెట్టిన తర్వాత వెంటనే ఒక జీవో విడుదల చేసి బీసీలకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా గమనిస్తున్నారు, ఎవరు మేలు చేశారు, ఎవరు చేశారు. గతంలో బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, పివి నరసింహారావు ప్రధానమంత్రి. అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో అప్పటి వరకు బీసీలకు, అంటే సెంట్రల్ యూనివర్సిటీలో ఐఐటి వీటిలో అసలు బీసీలకు రిజర్వేషన్లు లేవు విద్యార్థులకు. వాటిని ప్రవేశపెట్టిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేశంలో సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పియంలోనే అమలు చేసినటువంటి ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు ఆ వరుస వర్గీకరణ ద్వారా మాదిగలు. మరి అది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే విధంగా బీజేపీ వాళ్ళ పాలిత ప్రాంతాల్లో కూడా చేయలే, ఉత్తరప్రదేశ్లో చేయలే, ఎక్కడ చేయలే. అదే విధంగా మన 42% రిజర్వేషన్లు అనేది దేశంలో మొట్టమొదటగా మేం చేసినాం. రాహుల్ గాంధీ కులగణన అంటే బీజేపీ వాళ్ళు ఏమన్నా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు రాహుల్ గాంధీ నీ కులమేంది, నీ మతమేందని చెప్పి రాహుల్ గాంధీని అవమానపరిచారు. అయినా రాహుల్ గాంధీ వదలకుండా బీసీలకు ఇట్నా ఆబాది ఉత్నా హక్కు, మేమెంతో మాకంత హక్కు కావాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తే భయపడినటువంటి బీజేపీ ప్రభుత్వం, కాదు కూడదన్న బీజేపీ ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి మొత్తానికి దేశవ్యాప్త జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్పి ముందుకు రావడం నిజంగా అభినందించాల్సిన అంశం. ఏదేమైనప్పుడు ఇది బీసీలకు రాజకీయ ప్రయోజనాలు కాదు ముఖ్యం. ఇక్కడ ప్రతి ఒక్కరు తమిళనాడు రాజకీయాలకు ఆలోచన చేయట్లే. ఇక్కడ ఎవడి స్వార్థం వాడు. కాంగ్రెస్ పార్టీ పేరు వస్తే మా పరిస్థితులు మాకేంది, మీకేంది, మాకేంది కాదు. అదే నిన్న ప్రెస్ మీట్ లో కూడా మంత్రులు కేశవరావు గారు వీళ్ళంతా కూడా చెప్పారు. ఏం చెప్పారు? మీకు మాకు పేరు కాదు, బీసీలకు న్యాయం చేద్దాం మనం అందరం కలిసి, దయచేసి అడ్డుపడకండి అని చెప్పారు. ఇక్కడ రాజ్యాంగంలో ఎన్నో అయినా మీకెందుకంటారు అనుమానం? ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో పని చేసుకుంటూ ముందుకు పోతుంది. ఒకవేళ ఎవరైనా కాలికేస్తే, ఏలికేస్తే లేదా కోర్టుకు పోకుండా కూడా దాన్ని రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 246D6 ద్వారా దీన్ని ప్రకారం స్థానిక సంస్థ రిజర్వేషన్ పెంచుకునే అధికారం ఉంది. ఒకవేళ కోర్టుకు పోయి దుర్మార్గమైన ఆలోచనతో బీసీలో కొట్టగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కేవేట్ పిటిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేస్తుంది. కాబట్టి దయచేసి సహకరించండి, మీరు విమర్శించకండి. ఇక బీసీల రిజర్వేషన్లు డెడికేషన్ కమిషన్ చేస్తే ఇలా ముస్లింలను బీసీలో చేర్చారంటారయ్యా బీజేపీ నాయకులారా. అమర్నాథ్ గారు, మీరు గుజరాత్ లో 170 ముస్లిం కులాలను పకీర్ల దగ్గర నుంచి రకరకాల అచ్చమైన ముస్లిం పేరుతో ఉన్నటువంటి కులాలను 170 కులాలను ఓబీసీలో చేర్చినప్పుడు మీకు తెలియదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా అదే చేసింది. చాకలి, దోబి, మీరు మాట్లాడకండి, చాకలి, దోబి ఇట్లాంటి కులాలు ఏవైతే ఉన్నావో వాళ్ళని బీసీలో చేర్చింది. వాళ్ళ జనాభా ఏం తక్కువేం చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా చేసింది. ఇలా బీసీల జనాభా 56.33%. అందులో ముస్లింలు వచ్చి కేవలం ఓసీ ముస్లింలు వచ్చేసి
2.48% మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి అన్యాయం చేయలేదు. గుజరాత్ లో బీజేపీ బీసీ ముస్లింలను అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వివిధ వృత్తులు, పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వర్గాల వారిని ఎట్లా ఓబీసీలు చేశారు, ఇక్కడ కూడా అదే విధానాన్ని అనుసరించి తప్ప కొత్త విధానాన్ని ఏమీ అనుసరించలేదు. ఈ ప్రభుత్వాలు చేయలేదు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి కమిషన్లు చేసి ఎవరు తప్పు పట్టరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మాట్లాడితే వీళ్ళు అంటే వీళ్లకు అవకాశం లేదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని చేయలేకపోయారు. కాబట్టి మేము అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇచ్చిన మాట నిలబెట్టే ప్రయత్నంలో మేము అనేక రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తానంటే అది కాదు, ఇది ఎట్లా సాధ్యం అని చెప్పేసి మాటలు మాట్లాడటం అనేది మంచిది కాదనేది. ఓకే, బాలరాజు గారు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్లే విధంగా న్యాయపరంగా బీజేపీ చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి గారి దగ్గర పార్లమెంట్ పంపి దాన్ని చట్టం చేస్తారా, ఆమోదం చేసి రాష్ట్రపతి దగ్గర పంపించేసి అక్కడ దాన్ని ఎమ్మటే 9వ షెడ్యూల్ లో చేర్చండి. అవన్నీ చేయకుండా పూర్తి పనికిమాలిన మాటలు, పులిహార కలిపే మాటలు, ప్రజలను తప్పుదో పట్టించే మాట. ఓకే, ఒకసారి బాలరాజు గారు, అడ్డంకులు లేకుండా ముందుకెళ్తున్న న్యాయపరంగా కూడా చెల్లేటువంటి విధంగా ముందుకెళ్లే విధంగా ఈ సర్వే అనేది ఉంది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా అదే ఉంటుంది. ఖచ్చితంగా నిలబడతాం, ఆర్డినెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నారు. మరోవైపు ఈ 50% క్యాప్ ఏదైతే ఉందో ఈ ఈడబ్ల్యూఎస్తోని అది కూడా పోయింది, అది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎందుకు ఇది అవ్వదు అని అనుకుంటున్నారు అనేదే కాంగ్రెస్ వాదన. మేడం ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. జస్టిస్ బిఎన్ భగవతి నేతృత్వంలో 5 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది తప్పనిసరిగా అసాధారణ పరిస్థితి ఎదుర్కోవడానికి ఉపయోగించాల్సిన అధికారము మరియు దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడానికి అనుమతించకూడదు అని 1987 టీసీ వాద్య వర్సెస్ బీహార్ రాష్ట్రం సంబంధించినటువంటి తీర్పుని మీ ముందు వెల్లడిస్తా ఉన్నాను. అదేవిధంగా మేడం రెండో అంశం, మే 1వ తారీఖున తెలంగాణ గవర్నర్ తన ఆమోదాన్ని తెలియజేసి బిల్లును తుది ఆమోదం కోసం రాష్ట్రపతి పంపినారు. మరి అదే విధంగా జూలై 10, 2020 స్థానిక వెనుకబడిన తరగతులు 40% రిజర్వేషన్లు విస్తరించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి ఆమోదించి కోటాను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలని నిర్ణయించడం అనేది పంపినారు. అంటే ఈ విధంగా గవర్నర్ స్వయంగా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లులోని అదే అంశంపై ఆర్డినెన్స్ జారీ చేయడం చట్టబద్ధత ఏమైనా అవుతుందా, అవకాశం ఉందా లేదా అనేది ఇలా క్వశ్చన్ మార్క్ గా ఉంది ప్రజల ముందు. అదే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం సిఫార్సు మరియు దాని రాజ్యాంగ చెల్లుబాటుపై రాష్ట్రపతి పరిశీలన ఉన్న బిల్లుపై ఆర్డినెన్స్ జారీ చేయడం మంత్రివర్గానికి అర్హత ఉందా, దీని మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అన్ని కూడా క్వశ్చన్ మార్కులు ఉన్నవి. ఇవాళ ఆల్రెడీ ఒక బిల్లు క్యాబినెట్ సిఫార్సు చేసి గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది. అది ఆమోదం పొందడం కోసం మీరు చేసిన ప్రయత్నం ఏంది? ఏమైనా రాష్ట్రపతిని పోయి కలిసిరా, లేకపోతే ఇండియా కూటమి ఏమన్నారు, రాహుల్ గాంధీ గారు ఢిల్లీ ఎలక్షన్ లో తెలంగాణ రోల్ మోడల్ అయింది, రూట్ మ్యాప్ చూపించింది కులగణకు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఓట్ల కోసం రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేసినారు. మరి ఢిల్లీలో ఇండియా కూటమి కూడా దీనికి ఆమోదం ఉంది. 100 మంది ఎంపీలు మీరు ఉన్నారు. దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేయాలనే ఆలోచన మీకున్నది. అటువంటిప్పుడు తెలంగాణ ఒక ప్రయత్నం చేసిందని మీరు అన్నారు కదా, ఎలక్షన్ లో చెప్పుకున్నారు కదా. ఏమైనా రాష్ట్రపతికి ఏమైనా కలిసిర్రా, లేకపోతే ప్రధానమంత్రి మోదీని ఏమైనా కలిసిర్రా, లేకపోతే మీ ఇండియా కూటమి 100 ఎంపీలు పోయి రాష్ట్రపతి భవన్ ముందు ఏమైనా పరేడ్ చేసిర్రా, లేకపోతే అఖిల పక్షాన్ని ఏమైనా తీసుకుపోయిర్రా? అఖిల పక్షం కూడా అన్ని సపోర్ట్ చేసింది మన జ్యోత్స్న గారు. ఏమైనా అఖిల పక్షాన్ని ఏమైనా సంప్రదించిర్రా, అఖిల పక్షాన్ని ఏమైనా తీసుకుపోయిర్రా? ఈ ప్రయత్నాలన్నీ చేయకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు కోసం రెండోసారి ఆర్డినెన్స్ జారీ చేస్తే అది చట్టం ముందు ఎట్లా కొట్టివేయబడుతుంది. కాబట్టి ఇవి చూసినవా, చట్టం కోర్టు కొట్టేసిందని చెప్పేసి కోర్టు మీద నెట్టేయడం, రాష్ట్రపతి సంతకం పెట్టిన రాష్ట్రపతి మీద నెట్టేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి మీకు బీసీల పట్ల స్థితి ఉంటే ఆర్డినెన్స్ ఇవ్వాలి చేసింది మేడం. గతంలో మరి 19 నెలలు చేసిర్రు. 19 నెలల్లో క్యాబినెట్ సుమారు 18 క్యాబినెట్ అయినాయి. ఆ 18 క్యాబినెట్ లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ పంపితే ఏమయ్యేదో తెలిసేది కదా. ఈ 150 కోట్లు ఎందుకు, డెడికేషన్ కమిషన్ అని ఎన్ని రకాలుగా ఈ రాద్ధాంతము సిద్ధాంతాలు చెప్పి డ్రాగన్ చేసి కాలయాపన చేసి రాజకీయ ప్రయోజనాల కోసము హైకోర్టు ఎప్పుడైతే మొట్టికాయలు వేసిందో మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఈ నాటకాలు ఆడుతూ ఎవరిని మోసగిస్తారు మీరు? అంటే దేశంలో బీహార్ ఇప్పుడు మేడం బీహార్ లో కొట్టివేయబడ్డది ఆర్డినెన్స్, అదేవిధంగా జియో తీసుకొస్తే అదేవిధంగా తమిళనాడులో కొట్టివేయబడ్డది, మహారాష్ట్రలో. ఇప్పుడు బాలరాజు గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం కమిటీ వేశారు,
సర్వే ఏంటి, రిపోర్ట్ ఏంటి, అవి అడగరా? ఆధారాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదా? బీసీ జనాభా ఏ విధంగా వెనకబాటు తరానికి అదైంది, లేకపోతే వాటన్నింటికి సంబంధించి ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి సర్వే కావచ్చు, డెడికేషన్ కమిషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా, అది ఎందుకు వేయడము అనంటే? అమ్మ 2014లోనే సగం జనులు సర్వే చేసి ఆ సర్వే ప్రకారమే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు పోతే అప్పీల్ చేస్తే కూడా సుప్రీంకోర్టు కూడా అమ్మ గతంలో అనేక రకాల తీర్పులు ఉన్నవి. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక తీర్పు ఒకటి ఉన్నది. 2021లో మహారాష్ట్ర వర్సెస్ వికాసరావు గవాలి కేసు ఒకటి ఉంది. 1992లో విద్యా సంబంధించినటువంటి 50% రిజర్వేషన్ దాటకూడదు అనేటువంటిది ఇందిరా సహాని కేసు ఒకటి ఉన్నది. ఈ 3 కేసులన్నీ కూడా పరిశీలన తీసుకొని మీ సుప్రీంకోర్టులో ఇది మీరు అప్పీల్ చేస్తే కుదరదు, గతంలో తీర్పులని చెప్పేసి దాన్ని ఆబ్జెక్ట్ చేస్తేనే కదా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ వెనకకు వచ్చేసి ఆ ఎస్సీ రిజర్వేషన్ తీసేసి మిగతా రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేసి ఎలక్షన్ జరిపింది. కాబట్టి మళ్ళా మేడం ఏమంటే వీళ్ళకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మేడం ఆర్డినెన్స్ అనేది రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ ఆమోదిస్తే ఆ గవర్నర్ ఇచ్చే ఆర్డినెన్స్ ఇది రాజ్యాంగంలో. ఇప్పుడు మీరు ముందరనే రాష్ట్రపతి పంపి ఇవన్నీ చేయాల్సిన అవసరమే ఉంది. ఫస్ట్ ఇది చేసిన తర్వాత మీరు కొట్టేస్తే తదనంతరం మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్తారా, ఇండియా కూటమి నుంచి మీరు రాష్ట్రపతి ముందు పరేడ్ చేస్తారా, ఇవన్నీ చేయాల్సి ఉండే కదా. మళ్ళీ ఇంకొక వైపు ఏమంటారు, ఇప్పుడు రాష్ట్రపతి పంపిరు, రాష్ట్రపతి ఏమంటది, చట్టసభలు ఏమంటది, మీరు ముస్లిం రిజర్వేషన్ మీద ఆబ్జెక్ట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద పెడతారని. అదే విధంగా మీరు చేసినటువంటి ఈ కులగన్న సర్వేలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం 21 లక్షల జనాభా పోయినసారికి ఇప్పటికి తగ్గింది. జనాభా పెరుగుతా తగ్గుతా, బీసీల జనాభా ఎంత తగ్గించి చూపించడం అనేది దీని మీద కొన్ని విమర్శలు ఉన్నవి. ఇవన్నీ విమర్శలు తప్పుల తరగగా సర్వే చేసింది మీరే, బీసీల జనాభాను తక్కువ చూపించింది మీరే. లేనిపోని అంతకుముందు బీసీలని ఉండే, ఇప్పుడు ముస్లిం బీసీలని కొత్త చేర్చిరు. బీసీలు అందరూ బీసీలే, దాని కొత్త ముస్లిం బీసీలు దాని మీద భారతీయ జనతా పార్టీ ఆబ్జెక్ట్ చేస్తుంది. ఏమంటే అన్ని తప్పులు తరగగా చేసి ఎటువంటి ఆ చట్టం ముందు నిలవకుండా మీరు చట్టాలు చేసి అన్ని కొట్టుపోయేటట్టు చేసి బీసీలకు మళ్ళీ దగా చేసే ప్రయత్నం చేస్తుందో దాన్ని బీఆర్ఎస్ ఆబ్జెక్ట్ చేస్తుంది. మీరు ఏదైతే చిత్తశుద్ధితోటి చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డిలో పెట్టి. ఓకే బాలరాజు గారు ఒక్క నిమిషం, కృష్ణమూర్తి గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. కాలర్ తర్వాత తీసుకుంటా. అమర్నాథ్ గారు, కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. అది కాదు మేడం, నాకు అర్థం కాదు, 9th షెడ్యూల్లో సవరణ చేయకుండా బీసీ 42% ఎలా వస్తారని వీళ్ళు ఊహించారు కాంగ్రెస్ నాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి మోసం చేయడం అన్ని పార్టీలకు అలవాటు నాకు అనిపిస్తుంది. సరే బీఆర్ఎస్ చేయలేకపోయింది, కాంగ్రెస్ ఇంకా ముందు కూడా 40-50 పరిపాలించింది, అప్పుడు చేయలేదు. ఇప్పుడు హడావిడిగా వచ్చేసి తీసుకుంటే నేను కూడా ముందుగా మేడం, కానీ ఇలా మోసం చేయదు. ఎందుకంటే బీసీ మోసం చేయడం చాలా సులువైతుంది. ఇప్పుడు వేరే కేసులు లేదు, కానీ పార్టీ పరంగా కాంగ్రెస్ ఎన్నుకున్న విధానం మాత్రం మంచిదే. కానీ ఓకే, మేబీ కాల్ సమ్ టెక్నికల్ ఇష్యూతో డ్రాప్ అయింది. మానవతారాయ్ గారు, పార్టీ పరంగా మీరు అనుకున్నటువంటి ఆలోచన మంచిదే, కాకపోతే ఒక విధంగా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు, ఇదేదో మోసంలానే అనిపిస్తోంది అనేది మేబీ కృష్ణమూర్తి గారి భావన, అదే అర్థమైంది. మీరు విన్నారు కదా? కృష్ణమూర్తి గారు పాప అవగాహన లేనట్టుంది ఆయనకి. ఎందుకంటే ఈ దేశంలో రిజర్వేషన్లు అణగారిన వర్గాలకి, దళితులకి, లంబాడీలకు సైతం బీసీలో ఉన్న వాళ్ళని ఎస్టీలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. బీసీలకు ఇచ్చినా ఎస్సీలకు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాలే. కనీసం బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయమే లేదు. వాళ్ళు బీసీల గురించి ఏం చేస్తారు చెప్పండి? మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు ఊరించారు, బీసీలకు ఇస్తాను అధ్యక్ష వాళ్ళకి ఈలనుడు. ఇలా జాతీయ అధ్యక్షుడు దళితులు మాకు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ. ముందు ఆ పార్టీలు అమలు చేయమండి, తర్వాత రాజ్యాంగాలు చట్టాలు అవన్నీ కాంగ్రెస్ పార్టీ తెలిసి ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి. కాబట్టి వీళ్ళు మాట్లాడితే ఏం చెప్తున్నారు, అసలు రిజర్వేషన్ల చదవలే వీళ్ళు. కమిషన్ ఏం చెప్పింది, రిజర్వేషన్లు కొత్తగా రాజకీయాలు చేయడం కోసం మాట్లాడతాం. మాకు ఆ రాజకీయాలు అవసరం లేదు, రాజకీయ ప్రయోజనాలు లేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజకీయ ప్రయోజనాలు ఉంటే కోర్టులు ఆపుతాయి. ఇక్కడ మేము ముందే ఎప్పుడో ఇచ్చినాం, మేము అధికారంలో రాకముందే వాళ్ళకి హామీలు ఇచ్చినాం. ఎవరు ఎంత జనాభానో వాళ్ళకి అంతా ఒక హక్కు దక్కాలని చెప్పినాం. అందుకే వాళ్ళకి 42% రిజర్వేషన్లు. వాళ్ళకు బీసీలకు మేలు చేయడం కోసమే చేస్తుంటే వీళ్ళకు బీసీలకు మేలు చేస్తే ఆ దొరల పార్టీలు ఉన్నాయి కదా, ఆ దొరల పార్టీలు అగ్రవర్ణాల పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళకి. కాబట్టి మేము ఏమంటాం, ఒక చిన్న బ్రేక్ తర్వాత అమర్నాథ్ గారు వాయిస్. భూపాల్ రెడ్డి కోదాడర్ నుంచి ఉన్నారండి, వారితో ఒకసారి మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటా. అమర్నాథ్ గారు, భూపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్.
భూపాల్ రెడ్డి గారు. ఓకే, వాయిస్ వినిపించట్లేదు. రైట్, అమర్నాథ్ గారు చెప్పండి. మేడం, ఇప్పుడు మానవతరాయ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో వారు ఏం మాట్లాడుతున్నారు, బీసీలకు న్యాయం జరగాలని చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, అందరం అదే చెప్తున్నాం, బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ మీరు అమలు చేయండి. నేను 2 సంఘటనలు చెప్తాను మేడం. 1986లో రాజీవ్ గాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళకు బ్రూటల్ మెజారిటీ, అంటే 430 సీట్లు లోక్సభలో, 200 సీట్లు రాజ్యసభలో ఉన్న రోజు ఒక పేద ముస్లిం మహిళకు సుప్రీంకోర్టు నెలకు 120 రూపాయలు ఇమ్మని చెప్తే షాబాను కేసులో పూర్తిగా దాన్ని వదిలిపెట్టేసి సుప్రీంకోర్టు చెప్పిన మాటను కొట్టిపారేసి పార్లమెంట్లో అంటే 634 మంది ఎంపీలు కలిసి ఒక యాక్ట్ తీసుకొచ్చి షరియా చట్టాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంత చిత్తశుద్ధి చూపించిన కాంగ్రెస్ పార్టీ అదే 1992లో ఇందిరా సాహ్ని కేసులో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయిన తర్వాత మరి అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఆగండి బ్రదర్, ఆగండి, మీరే మాట్లాడితే కుదరదు. నేను మాట్లాడండి, ఆగండి మానవతరాయ్ గారు. ఇప్పుడు వాళ్ళు 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలన చేసి మొత్తం కావాల్సిన తప్పులన్నీ చేసి కావాల్సిన చెత్త జమ చేసి మొత్తం మీరు క్లీన్ చేయండి, మొత్తం మీరే సరి చేయండి అని కేంద్ర ప్రభుత్వం మీద నెడితే ఎంతవరకు సమంజసం మేడం? రెండో విషయం, సరే అప్పుడు వాళ్ళు చేయలే, వాళ్ళకి చేత కాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా భారతీయ జనతా పార్టీ సరి చేసుకుంటూ నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్కు కనీసం చట్టబద్ధత కూడా లేకుండే 1992లో స్టార్ట్ అయిన నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ను 2017 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు దానికి చట్టబద్ధత కల్పించారు, రాజ్యాంగబద్ధత కల్పించారు. అది గుర్తుంచుకోవాలి బీసీలు. ఈరోజు ప్రత్యేకంగా ఓబీసీ రిజర్వేషన్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఇదే రాజీవ్ గాంధీ గారు 1989లో దాన్ని వ్యతిరేకించేశారు మేడం, వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అది పార్లమెంట్ లో సాక్షిగా ఈ రోజు మీరు వెళ్ళి రికార్డు చూసుకోవచ్చు. ఆ రోజు ఎల్కే అద్వానీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మండల్ కమిషన్ సపోర్ట్ చేసింది, రాజీవ్ గాంధీ గారు దాన్ని వ్యతిరేకించారు. నన్ను కంప్లీట్ అనివ్వండి ప్లీజ్ మానవతరాయ్ గారు. నెక్స్ట్ మీరే వాటికి చెప్తారు ప్లీజ్. జోష్న గారు, ఈ రోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మేము అడిగేది మీరు అమలు చేయమని అంటున్నాం. మేము అమలు చేయొద్దు అని ఎవరు అంటలేరు. మీరు 42% అమలు చేయండి. మీకు చట్టంలో ఏదైనా సమస్యలు వస్తే మీరు ఏం చెప్తారు? అప్పుడు వీళ్ళు చేసిన తప్పులను వీళ్ళు చేసి అసలు ఇప్పుడు వాళ్ళు డిక్లరేషన్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు ఇందిరా సాహ్ని కేసు 1992లో ఉన్నది, రైట్? అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ చేసేసి బీహార్ గవర్నమెంట్ కావచ్చు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, మహారాష్ట్ర కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి ఆర్డినెన్స్ చేసి సుప్రీంకోర్టులో కొట్టువేయబడ్డాయి. ఇది వాళ్ళకి తెలిసి మోసపూరితంగా బీసీలను వంచే కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఏమో యాక్ట్ పంపిస్తుంది. యాక్ట్ పంపించిన తర్వాత వెళ్ళి కనీసం దాని మీద ఆ యాక్ట్ పంపించిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వెళ్ళి మరి అక్కడ రిక్వెస్ట్ చేయాలి కదా రాష్ట్రపతి గారి దగ్గర. ఆ పని మానేసి అంటే ఓకే మేము తాంబూలాలు ఇచ్చినాం తన్నుకు చావండి, ఇదేనా పద్ధతి? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఇదేనా పద్ధతి? మేము ఇచ్చేసినా ఇక మీరు కొట్టుకోండి అంటే అది అన్ని చోట్ల కూడా తెలవాలి. అది చిత్తశుద్ధి అంటే. అంతేగాని తాంబూలాలు ఇచ్చిన తన్నుకు చావండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టినాం, ఇన్ని రోజులు పంపి చాలా రోజులైంది, ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? సరే మేమంటే 53 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినాం, వాళ్ళు మండల కమండల పేరుతో ఒక వీపీ సింగ్ ప్రభుత్వానికి ఫస్ట్ మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన 27% మండల కమిషన్ సిఫార్సులు 27% రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పి పార్లమెంట్ లో ప్రవేశపెట్టేసరికి ఆ మద్దతు ఉపసంహరించుకున్నారు. ఎంత పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు బీజేపీ వాళ్ళు, ఆపేస్తే 27% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ లో ఈ రోజు దయచేసి ఎవరి టైంలో వాళ్ళు అమర్నాథ్ గారు మళ్ళీ మీకు టైం ఉంది. సెప్టెంబర్ 19వ తారీఖు ఆ రోజు ఎప్పుడైతే జరిగిందో చర్చ, ఆ నెలలో పార్లమెంట్ 90లో మాట్లాడిన రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. అవన్నీ తెలుసుకొని అందరు మూసుకున్నారు ఆ తర్వాత. కాబట్టి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీలకు కులగణన చేయాలనేటువంటి చిత్తశుద్ధిట బాగా ఎందుకు వ్యతిరేకించారు? రాహుల్ గాంధీని ఎందుకు కించపరిచారు మీరు చెప్పండి, దానికి సమాధానం ఉండదు.
తర్వాత దాని పవర్ ఏందో దాని శక్తి ఏందో తెలుసుకొని దిగొచ్చి మేము కూడా చేస్తాం, జనగణనతో పాటు కులగణన చేస్తాం. ఎందుకు వదిలిపెట్టండి, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ మీరు సరే మీరు వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో చేయలేదు, మేము చేస్తుంటే దాన్ని సహకరించమంటున్నాం. తమిళనాడులో అన్ని పార్టీల్లాగా ఏకతాటిపైకి వచ్చి బీసీలకు న్యాయం చేసే విషయంలో అందరిది ఒకే మాటగా నిలవండి అంటున్నాం. తర్వాత ఎన్నికలప్పుడు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు మానవతరాయ్ గారు వీళ్ళు అంటుంది ఏంటంటే గత ఎగ్జాంపుల్స్ ఏవి కూడా గతంలో జరిగినవి ఏవి కూడా ఆర్డినెన్స్ తోని ముందుకెళ్ళినవి లేవు, తర్వాత పార్లమెంట్ ఆమోదం తెలిపితేనే జరిగినటువంటి ఉన్నాయి. ఆర్డినెన్స్ వేరు, ఇది వేరు. ఇది ఇక్కడ బీసీలకు రాజకీయ ప్రయోజనాలు, విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా పంపించడం మన చట్టంలోనే ఉంది. ఆర్టికల్ చెప్పినాం కదా ఇందాక, 73, 74 రాజ్యాంగ సవరణలో 246 నిబంధన ప్రకారం ఇబ్బంది ఏం లేదు. అది పెంచుకోవచ్చు, రిజర్వేషన్లు పంచాయతీ స్థానిక సంస్థల్లో పెంచుకునే అటువంటి వెసులుబాటు ఉన్నది. దాని మీద ఎక్కడ ఎవడు కోర్టు పోలే. చట్టాన్ని కూడా సవరిస్తున్నాం మనం. మేం చేస్తా అంటే ముందే అసలు వీళ్ళు తెలుసుకోకుండా కావాలని చెప్పి రాజకీయం చేస్తూ బీసీలకు ఆ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బీసీలో పొట్టగొట్టారు, వాళ్ళ పార్టీలో బీసీలకు. మానవతరాయ్ గారు అంటే పంచాయతీరాజ్ 2018 285A చట్ట సవరణ చేసి గవర్నర్ దగ్గరికి పంపిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత ఆ తర్వాత నోటిఫికేషన్. సో ఇక్కడ ఆమోదం పొందే విషయంలో కూడా న్యాయపరమైన క్యాబినెట్ లోకి ఎప్పుడన్నా గతంలో ఎప్పుడన్నా అడ్వకేట్ జనరల్ విప్పించి న్యాయ సలహాలు తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే ఇంజనీరు, ఆ ముఖ్యమంత్రి గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఆయనే జడ్జి, ఆయనే సిబిఐ, ఆయనే ఏసీ, అన్ని ఆయనే, పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ అడ్వకేట్ జనరల్ క్యాబినెట్ మీటింగ్ పిలిచి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండానే మానవతరాయ్ గారు చాలా వరకు అంటే ఆర్డినెన్స్ వీటికి సంబంధించి గవర్నర్ దగ్గర ఒక 2-3 నెలలు ఉన్నటువంటి సిచ్యువేషన్, కొన్ని ఇంకా ఎటువంటి సమాధానాలు లేకుండా అలాగే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఉంది చాలా తక్కువ టైం, ఈ మంత్ ఎండ్ వరకల్లా ఈ రిజర్వేషన్ కు సంబంధించి ఒక క్లారిటీ వచ్చి నోటిఫికేషన్ కూడా పడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రమంలో ఫైల్ సిద్ధంగా ఉందండి, ఫైల్ సిద్ధంగా ఉంది, గవర్నర్ గారి దగ్గర పోద్ది తప్పకుండా. ఎందుకంటే గవర్నర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు చూసి వారైతే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారు, రాజకీయాలు చూడట్లేదు. కాబట్టి తప్పకుండా బీసీ బిల్లుకు ఆమోదం తెలిపినట్టే, వర్గీకరణకు ఆమోదం తెలిపినట్టే తప్పకుండా వారు దీనిపై సంతకం పెడతారు. తర్వాత మేము వెంటనే జీవో చేస్తాం. అది బాలరాజు గారు ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం పొందబడుతుంది, కానీ పార్టీలే పుల్ల లేకుండా ఉంటే బెటర్. ఇది ఐ థింక్ సో. మానవతరాయ్ గారు చెప్పే మాట బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కోర్టు మెట్లెక్కకుండా ఉండడమా, లేకపోతే ఏవైతే అడ్డంకులు 2 పార్టీలే సృష్టిస్తాయని చెప్పేసేది ఒపీనియన్. గవర్నర్ గారి దగ్గర నుంచి నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆమోదం తెలుపుతారని. బీహార్ లో కులగణన ముందే అయింది, కర్ణాటకలో అయింది, కానీ ఏది చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసింది, బీహార్ లో చేస్తే ఏం చేశారు, ఆ బీజేపీ వాళ్ళ కోర్టులో కేసేసి ఆపేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, దీన్ని ప్రేరణ తీసుకొని సిద్ధరామయ్య గారు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు సలహా సూచనలు ఇవ్వాలి, లేకపోతే ఈ బ్రెయిన్ తీసుకుపోయి ఆ సిద్ధరామయ్య బ్రెయిన్ లో పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా దేశంలో కూడా 28 రాష్ట్రాలు ఇటువంటి డిమాండ్, ఓబీసీలకు స్థానిక సంస్థల్లో జనాభా ప్రకారము రిజర్వేషన్ కావాలని చాలా రాష్ట్రాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఈ బ్రెయిన్ ఉన్న ముఖ్యమంత్రి లేనట్టుంది. ఆ ముఖ్యమంత్రి అందరికీ ఒక క్లాత్ తీసుకుంటే బాగుంటదని నేను మీ హెచ్ఎంటీ ద్వారా కోరుతా ఉన్నా. అయ్యో ఆగండి రాయ్ గారు, నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మీరు ఏదైతే 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇస్తామన్నటువంటి ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏదైతుందో దాన్ని పూర్తిగా అమలు చేయమని, ఎటువంటి కోర్టు ఇబ్బందులు లేకుండా, ఎటువంటి హైకోర్టులో దీనికి ఇబ్బంది రాకుండా, గవర్నర్ దగ్గర ఇబ్బంది రాకుండా, చట్టబద్ధంగా ఇబ్బంది రాకుండా అమలు చేయమని మేము కోరుతా ఉన్నాము. దీనికి మేము సపోర్ట్ చేస్తామంటున్నాము. గతంలో మీరు రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పంపినప్పుడు అఖిల పక్షంగా మమ్మల్ని తీసుకుపోమని చెప్పినాము. మీరు ఏదో తానా అంటే తందానని ఈ జంతర్ మంతర్ దగ్గర ఒకరు ధర్నా చేసి వచ్చిరు తప్ప ఎవరు కూడా ప్రయత్నం చేయలేరు. మీ మంత్రులు పోయారు, మీ ముఖ్యమంత్రి పోయాడు. ఎందుకు మీరు ఆ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వెంటనే ప్రధానమంత్రిని కలవలేరు? ఎందుకు మీరు రాష్ట్రపతిని కలవలేరు? ఎందుకు మీ ఇండియా కూటమి ఎంపీలను ఎండబెట్టుకొని రాహుల్ గాంధీ ఎండబెట్టుకొని కలవలేరు? మేడం పెదాల మీద ప్రేమ కాదు మేడం, బీసీలకు కావాలి. ఆగండి సార్, హృదయంలో ప్రేమ కావాలి.
బీసీలకు మీరు చిత్తశుద్ధి కావాలి. మాట్లాడలేదు బీసీల గురించి. ఇప్పుడు మేడం జ్యోత్స్న గారు నన్ను మాట్లాడిన తర్వాత వారు అన్ని మాటలు చెప్పమని చెప్పండి, మేము కూడా ఊరుకుంటాం. జ్యోత్స్న గారు నేను ఏమంటున్నంటే బలహీన వర్గాలని సంబంధించి 1953 నుంచి 55లో కాకా కాలేకర్ కమిషన్ వేసి సిఫార్సులు దానికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చారు మేడం. 1953లో రిపోర్ట్ చేసి కమిటీ వేసి 55లో రిపోర్ట్ ఇచ్చారు. అవి అమలు చేయని పార్టీ ఏది? అప్పుడు అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీగా ద్రోహం చేసి బీసీలకు. భారత 1979లో ఆ రోజు మొరార్జీ దేశాయ్ గారి ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఆమె మండల కమిషన్ వేసినప్పుడు వాళ్ళు 80లో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చినప్పుడు 80 నుంచి 90 వరకు ఎవరున్నారు మేడం? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నారు, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఎవరు అమలు చేయలేరు మేడం? తర్వాత విపి సింగ్ గారు 90లో అమలు చేస్తామంటే ఆ రోజు సెప్టెంబర్ 6వ తారీఖు రోజు 1990లో రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడారు మేడం? ఇది మండల కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే ఈ దేశంలో అంతర్యుద్ధం వస్తామని చెప్పేసి మాట్లాడింది వీళ్ళు కాదా? ఈ దేశంలో ఎన్ని రకాల ఓబీసీలకు అన్యాయం చేసిన మీరట 100 ఎలకలు తిన్న పిల్లి వచ్చాట సంతాప సభ పెట్టిందట. అయ్యో అయ్యో అట్లా బాగుండే ఎలకలు ఇట్లా బాగున్నట్టే 100 ఎలకలు తిన్న పిల్లి కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ సంతాప సభ పెట్టేది కూడా కాంగ్రెస్ పార్టీ. బీసీలకు అన్యాయం చేసింది మీరే, మళ్ళీ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతుంది ఆ గాంధీల కొడుకు రాహుల్ గాంధీ గారే. ఎక్కడ అన్యాయం సార్ ఇది? మానవతరాయ్ గారు, మళ్ళీ మనకు సమయం అయిపోద్ది, ఒక్కొక్క నిమిషం తీసుకుంటాం. ఒక్క నిమిషం బాలరాజు గారు. దెయ్యాలు వేదాలు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీసీలకు మీ పార్టీలో ప్రాధాన్యత మీరు మాట్లాడుతుంటే బాలరాజు గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జనాలకు అర్థం కాదు. దాని గురించి మాట్లాడకుండా మీకు 200 కోట్లను బూడిదల పోసి పన్నీరు చేశారు. బీసీల గురించి ఆ సభలో ఇస్తారా చెప్పు. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని చెప్పి, రాజకీయంగా భవిష్యత్తు ఉండదని చెప్పి ఈ విధంగా అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. దయచేసి బీసీలకు నోటికాడ ముద్దలు లాక్కోకండి. బాలరాజు గారు 27% రిజర్వేషన్లు ఇచ్చినాం, 27% సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించినాం, ఎస్సీలకు వర్గీకరణ చేసినాం. అదే విధంగా సిఫార్సులు విపి సింగ్ గారు ఇచ్చింది మీరు కాదు. చేయని పని దయచేసి ఇది సంతోషకరంగా ఉండండి తప్ప జీర్ణించుకోకుండా మీరు రాజకీయాలు కుట్ల రాజకీయాలు చేయకండి అని చెప్పి మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. బీసీలకు అమర్నాథ్ గారు బీఆర్ఎస్ గా దండం పెట్టుకొని చేతులు జోడించుకోవడం కన్నా కూడా సపోర్ట్ చేసుకుంటే బెటర్ గా ఉంటదేమో. సపోర్ట్ చేయాలి కదా. ఈ మాట మాట్లాడొద్దు. మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వారు డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారో ఆ రోజు ఏదైతే స్టేటస్ ఉందో, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కావచ్చు, వేరియస్ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్డినెన్స్ ఏం జరిగింది అనేది అప్పటికి ఇప్పటికి ఏమి తేడా లేదు మేడం. ఏది కొత్త విషయాలు ఏం జరగలేదు, రాజ్యాంగంలో ఏం మార్పులు జరగలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అట్లనే ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అట్లనే ఉంది. ఆ రోజు వాళ్ళకి తెలిసిన విషయాలే ఈ రోజు కూడా మనందరికి తెలుసు. సో దయచేసి ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మీకు ఓకే అని చెప్తున్నాయి, 42% వెల్కమ్ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ వెల్కమ్ చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ వెల్కమ్ చేస్తున్నది. దయచేసి మీకు చేతులు జోడించి మీకు కూడా ఏం చెప్తున్నామంటే మీరు అమలు చేయండి. మీరు అమలు చేసి ఈ దేశానికి ఒక చుక్కానిలాగా ఉండండి. అమలు చేస్తారో మేము కూడా నేర్చుకుంటాం, మీరు చూసి అమలు చేస్తారో మేము చూసి మీ మార్గదర్శకంలో. ఎందుకంటే మీరు మహా తెలివంతులు కాబట్టి మీ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ఉపయోగించి మీరు అమలు చేయండి 42%. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే మా బాలరాజు అన్న జడ్పీ చైర్మన్ అయితే మేము కూడా సంతోషిస్తాం. సో దయచేసి మానవతరాయ్ గారు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని అమలు చేసి మొత్తం దేశానికి ఒక మార్గదర్శకం చేయండి. అంతేగాని మేము ఇచ్చేసినాం, తాంబూలాలు ఇచ్చినాం, తణుకు దావండి, అమర్నాథ్ గారు కేసు ఉంది, కాంగ్రెస్ అంటోంది అమలు చేస్తామంటున్నారు కానీ అడ్డంకులు సృష్టించొద్దు అని అడుగుతున్నారు. లేదు వాళ్ళు అడుగుతుంది చెప్తున్నా.
జ్యోత్స్న మీరు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ నమ్మకండి. రాగండి జ్యోత్స్న గారు, ఇప్పుడు కవిత మేము ఏమడుగుతున్నాము? సంబరాలు చేస్తారు మీరు ఆ రోజు డిక్లరేషన్ చేసిన రోజు ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఈ రోజు అవే వాస్తవాలు ఉన్నాయి. ఆ రోజు ఏవైతే విషయాలు అందరికి తెలిసిందో ఈ రోజు అదే విషయాలు తెలుసుకున్నాయి. ఇప్పుడు మీరు అంటున్న అటార్నీ జనరల్ గారు ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వారే ఉన్నారు. ఆ రోజు డిక్లరేషన్ చేసిన రోజు ఆయనకు ఎంతనైతే నాలెడ్జ్ ఆ విషయ పరిజ్ఞానం ఉందో ఈ రోజు అంతే ఉంది. ఏం మార్పులు జరగలేదు కదా. మీరు దయచేసి మీకున్న అద్భుతమైన తెలివితేటలతో మీరు అమలు చేయండి. అమలు చేస్తే మొత్తం మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులకు నేను కూడా స్పెషల్ గా లెటర్ రాస్తాను, మీరు కూడా నేర్చుకొని తెలంగాణలో ఇంత అద్భుతంగా అమలు చేశారో. చూద్దామండి. ఇప్పుడు సవరణ చేసి ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ కు పంపుతారు, ఆమోదం తెలిపిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తారు 42% బీసీ రిజర్వేషన్ తోని అన్నటువంటి నమ్మకంతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. అది వర్కౌట్ అవుతుంది అంటున్నారు, మీరు కాదు అంటున్నారు. చూద్దాం, ఎందుకంటే పెద్దగా టైం ఏం లేదు ఇది తెలుసుకోవడానికి. ఈ మంత్ ఎండ్ వరకల్లా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం క్లియర్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. బాలరాజు గారు, అమర్నాథ్ గారు, మానవతారాయ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.